రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 24/3/2025. మనకైతే ఇక్కడ సోమవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. 10 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా పంపిణీ అయితే మనకైతే షురువు అయిందనమాట. ఇక్కడ రైతు సోదరులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా, మీ అందరికి ఒక శుభవార్త రానే వచ్చేసింది. ఇక్కడ రైతులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పేసి మనకైతే ఉగాది కానుకగా మనకి రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి. మీరందరూ చెక్ చేసుకోండి. మీ ఖాతాలో కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. ఇంకొక 20 నిమిషాల్లో ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో 15 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట. డబ్బులు పడ్డ ప్రతి ఒక్క రైతుకి ఖాతా నుంచి మెసేజ్లు కూడా వస్తాయి, చెక్ చేసుకోండి. డబ్బుల విషయంలో మనకి ప్రభుత్వం ఒకటే స్పష్టత చేసింది. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ నెల 31 లోపు రైతు భరోసా నిధులు అని చెప్పేసి సీతక్క అని చెప్పేసి మనకైతే చెప్పారు. ఈ నెల 31 లోపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెండింగ్ నిధులు అయితే చెల్లిస్తామని చెప్పేసి మంత్రి సీతక్క మనకు అసెంబ్లీలో తెలిపారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ నెల 31 తారీఖు లోపు, అంటే ఈ రోజు వచ్చేసి మనకైతే 24, ఇంకొక 5-6 రోజులలో 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో అందరికీ, అన్ని జిల్లాల వారికి అనమాట. మీరు గుర్తుంచుకోండి, అన్ని జిల్లాల్లో ఉన్న రైతులందరికీ డబ్బులు అయితే పంపిణీ చేస్తాం, మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఎలక్షన్ కోడ్ వల్ల పెండింగ్ బకాయిలు చెల్లించలేకపోయామని అసెంబ్లీలో చెప్పారు. అయితే కాస్త ఎలక్షన్ కోడ్ వల్ల లేట్ అయింది, అంటే ఇక్కడ పెండింగ్ బకాయిలు అయితే చెల్లించలేకపోయాం, అందుకనే లేట్ అయింది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. రైతులందరూ ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు 31లోగా ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు అయితే అందిస్తామని చెప్పేసి చెప్పారు. దాదాపుగా వచ్చేసి అందరికీ పూర్తి అయిపోయాయి. 85%, 90% వరకు అయిపోయాయి. మిగిలిన కొంత శాతం వరకే రాలేదు. వాళ్ళకు కూడా త్వరలోనే మీ అందరి ఖాతాల్లో జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులకైతే షేర్ చేయండి. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.